చాలా దారుణంగా మా వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ గారి మీద, అదేవిధంగా మా విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవేశ సంఘ నాయకుడు కూడా మా విజయవాడ అర్బన్ జిల్లాకి, ఆ వ్యక్తి మీద ఈరోజు దుర్మార్గంగా బోండమ్మ ప్రోద్బలంతో బోండమ్మ అనుచరులు దుర్మార్గంగా వచ్చి షటిల్ ఆడుకొని ఇంటికి వెళ్ళే గ్యాప్లో దాదాపు అంతా కూడా ఇల్లుండే ఏరియా, లోటస్ అనేది గేటెడ్ కాంపౌండ్ లో ఇల్లుండే ఏరియా, ఆ ఏరియాలో ఉదయం 8:30 గంటలకే దాడి చేయడం అంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా లేదా? అసలుకి లాండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉందా లేదా? ఇక్కడ పక్కనే సౌత్ ఏసీపీ ఆఫీస్ కూడా, ఇతని మీద దాడి జరిగిన ప్రదేశం పక్కనే విజయవాడ సౌత్ ఏసీపీ ఆఫీసు, అంటే పోలీసు ఏసీపీ ఆఫీస్ పక్కనే దాడులు జరుగుతుంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా? ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? దాదాపు ఇప్పటికే మేము సిపి గారికి పలుమార్లు చెప్పడం జరిగింది, అనేక ఘటనల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దాడులు ఆగట్లేదు. ఈ దాడుల్ని ఆపుతారా ఆపరా పోలీస్ డిపార్ట్మెంటు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి నేతలంతా కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని ఏ ఒక్కరు కూడా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆపే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న మా కార్పొరేటర్ భర్త మైలవరం దుర్గారావు చెరువు సెంటర్లో నడి రోడ్డు మీద సుత్తి పెట్టి కొడితే కనీసం పోలీసుల నుంచి సరైన స్పందన లేదు. మేము ఆల్రెడీ ఇప్పటికీ గవర్నర్ గారు కంప్లైంట్ ఇచ్చున్నాం, అదేవిధంగా సిపి కంప్లైంట్ ఇచ్చున్నాం, అదేవిధంగా రాష్ట్రపతి గారికి ఇచ్చాము. ఈ రాష్ట్రంలో అసలుకి లాండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా విఫలమైపోయింది. నడి రోడ్డు మీద దాడులు జరుగుతుంటే వాటి మీద చర్యలు తీసుకోరా? బోండమ్మ అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళ కుర్రోళ్ళ చేత, క్యాడర్ చేత వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నాడు. సుమారు దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో 30 నుంచి 35 మంది మీద దాడి జరిగినాయి. ఏంటి అహంకారం? ఎల్లవేళ్ళ అధికారం మీ ఒక్కల మీదే ఉండదు, గుర్తుపెట్టుకోండి. పిల్లి కూడా తిరగబడితే పుల్లాగా ముందుకెళ్తుంది. దాదాపు 4 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఆగుతాయేమో అని చెప్పని, ఆగే పరిస్థితి లేదు. నేను చెప్తున్నా బోండమ్మ గారికి, మీరు మర్యాదగా దాడులు ఆపండి, లేకపోతే మాత్రం ప్రజా ఆగ్రహం చూసుకోక తప్పదు. మీరు మంచి మెజారిటీతో గెలిచారు, ఎందుకు దాడులు చేస్తారు? మీరు ఓడిపోయిన వాళ్ళు మేము చేయలేదని ఉంటే కనుక, ఇంత మంచి చేసి ఇబ్బంది పడ్డామని చెప్పి మేము బాధపడాలి, మేము చేయలేదని ఉంటే కనుక. కానీ మీరు దాదాపు మీ అనుచరుల మీద ఎంతమంది మీద సుమారుగా దాదాపు నామమాత్రంగా కేసులు కడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, నామమాత్రంగా. ఎందుకంటే మా మైలవరం దుర్గారావు మీద సుత్తిపెట్టి కొడితే మనిషి చావు బతుకుల్లో ఉంటే కనీసం కఠినమైన సెక్షన్స్ ఏం లేవు. వాళ్ళు ఓన్లీ 41 నోటీసులు ఇచ్చి పంపించేయడం ఏంటిది? ఇంత పక్షపాతం ఏంటి? పవన్ కళ్యాణ్ గారేమో మంది దాడులు మన సంస్కృతి కాదంటారు. మరి కాదన్నప్పుడు దాడుల మీద ఎందుకు ఖండించట్లేదు? ఉప ముఖ్యమంత్రి గారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు ఖండించట్లేదు? మా రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు ఇంకా దారుణంగా దాడులు చేస్తారు వాళ్ళ మీద. ఇదైతే చూసుకునే ఊరుకునే పరిస్థితి లేదు. పోలీసు వ్యవస్థ కనుక సరైన చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరు మీరు ఎవరు కూడా. ఇప్పటి వరకు కూడా సమన్వయంతో పనిచేస్తుంది మీ అందరూ కూడా. మీ అందరూ కనుక ఇదే కనుక మీరు దాడులు కొనసాగిస్తే తప్పకుండా మీ అందరూ కూడా రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరూ కూడా లా అండ్ ఆర్డర్ని అతిక్రమించే అవసరం మాకు కూడా వస్తుంది. ఇప్పటికే కానీ పోలీస్ కమిషనర్ గారు మీ ద్వారా కోరుకుంటున్నాను, దయచేసి ఈ దాడులకు పాల్పడ్డ వాడిని కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీని వెనక బోండమ్మ ఉన్నాడు, ఎటువంటి సందేహం లేదు. బోండమ్మ అనుచరులే ఈ దాడి చేశారు, అతని మీద కూడా మీరు కేసు కట్టాలి. బోండమ్మ మీద కూడా కేసు కట్టాల్సిందే. బోండమ్మ కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ కంపల్సరీగా వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ప్రజా ఆగ్రహానికి గురి కాక తప్పదు. మేము అందరం కూడా రోడ్ల మీదకి వస్తాం, ధర్నాలు చేస్తాం,
మా హక్కు మేము కాపాడుకుంటాం. దాడులు ఎప్పటికైనా ఆత్మని మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడిని కూటమి సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాను.